ఏ మీటింగ్ జరిగినా అదేదో మనకి ఒక ఇది ఉంది కదా, ఎవరేమన్నా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి వార్తనని. ఇది మామూలుగా మన దేశం గురించి చెప్పుకుంటే గొప్పగానే ఉంటుంది. కానీ మాకు నచ్చిన రాజకీయ పార్టీ కోసం ఎక్కడికి వెళ్ళినా విద్వేషం రేకెత్తిస్తాం, లేకపోతే అవతల ఉన్నటువంటి వాళ్ళతో మాకు కావాల్సిన విధంగా మళ్లించుకుంటామనడానికి సాక్ష్యం ఈ వార్త. మమతా బెనర్జీ తాజాగా ప్రెస్ మీట్ పెట్టింది. రేపు సోమవారం నాడు వాళ్ళది ఐఎన్డీఏ కూటమి మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్ సందర్భంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్తో కలిసి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. ఎందుకంటే అక్కడ దాదాపు 18-20 స్థానాలు బీజేపీ గెలుచుకునే పరిస్థితుంది, పార్లమెంట్ స్థానాలు. అలా కాకుండా ఉండాలంటే వీళ్ళ ముగ్గురు జట్టు కడితే కనుక అక్కడ మొన్నటిసారి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అట్లా జట్టు కట్టారు. విడిగా పోటీ చేసిన మొత్తం మమత వెనకాలే ఉన్నారు. అందుకని మమత 200 సీట్లకు పైగా మెజార్టీతో గెలుచుకొచ్చింది, 200 సీట్లుగా సాధించుకొచ్చింది. కాబట్టి అట్లాగే వస్తే అప్పుడు ఇక్కడ బీజేపీ దెబ్బతింటుంది అన్నట్టు మమతా బెనర్జీ ఆలోచన. అయితే ఈ సందర్భంగా అక్కడ తెలుగుదేశం అనుకూల మీడియా జర్నలిస్టులు అడిగిన ప్రశ్న ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని ఎందుకు పిలవట్లేదు అని. దానికి ఆవిడిచ్చినటువంటి సమాధానం, ఒకరి కేంద్ర దర్యాప్తు సంస్థల సమస్య ఉంది, మరొకరికి ప్రాంతీయ సమస్య ఉంది, అందువల్ల నేనేమి కామెంట్ చేయను, ఐఎన్డీఏ కూటమి బలపడితే అందరూ వచ్చి చేరతారని చెప్పిందట. ఇది ఆవిడ మాట్లాడింది. ఈ మొక్క అడిగినోడు తెలుగుదేశాన్ని ఎందుకు అడగలేదు? ఎందుకంటే మమతా బెనర్జీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి యునైటెడ్ ఫ్రంట్లో భాగస్వామి, నేషనల్ ఫ్రంట్లో భాగస్వామి ఆవిడ. మరి ఆవిడ్ని అడగాల్సిన తెలుగుదేశం గురించి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆ జట్లో లేదు, బీఆర్ఎస్ కూడా ఆ జట్లో లేదు. కొత్తగా వీళ్ళు ఎందుకు రావట్లేదని లేదు, ఎందుకు పిలవట్లేదని అడిగారు. కానీ ఇంతకుముందు ఆ కూటమిలో ఉండి ఈ రోజు వరకు కూడా బయటికి రాలేదే. యూపీఏలో 2019 ఎన్నికల్లో యూపీఏలో చేరింది కదా కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు బయటకు వచ్చింది? 2018లో కలిసి పోటీ చేసింది కదా, ఎప్పుడు బయటకు వచ్చింది? మరి అది ఉందా లేదా మీతో అని అడగాలి కదా. అదెందుకు అడగట్లేదు? అదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.